నక్షత్రాన్ని టవల్ టవల్ గుడ్ సార్ నా దగ్గర ఉన్నాయి. అశ్విన్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరిధి ఎండాడ లా కాలేజీ రోడ్లో పిఎంఆర్డీ 2 భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడి విఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ గేటెడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ మధ్యతరగతి ప్రజలకి ఏదైతే ఎంఐజీ సంబంధించి 15 సంవత్సరాల క్రితం విఎంఆర్డే ఆధ్వర్యంలో హరితాన్ని నిర్మించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా నాణ్యమైన ధరకి తప్పనిసరిగా అందరు మధ్యతరగతి ప్రజల కళ ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కోవడం. తప్పనిసరిగా దాన్ని కళ నెరవేర్చాలని దిశతో ఏదైతే అనుకున్నామో అందులో భాగంగా విఎంఆర్డే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎంఐజీ హౌసింగ్ ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేయడం జరిగింది. ఇది 3 సంవత్సరాల కాలంలో దీన్ని పూర్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి? ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అనేది మనం ఆల్రెడీ ప్రపోజల్ దశలో ఫౌండేషన్ వేసుకున్నాం. దీనికి సంబంధించి కూడా మరిన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకుని త్వరలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది. గేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం వ్యయం ఎంత అవుతుంది? ఇది ఆల్మోస్ట్ మనం తీసుకున్నట్టయితే అంటే 2 ఫేజెస్లో ఉన్నాయి. ఒకటి వేపకుంట, అదేవిధంగా మిథిలాపురం కాలనీ సంబంధించి ఉన్నాయి. దానికి సంబంధించి కూడా స్ట్రక్చరల్ బట్టి కూడా ఇంకొంత డెవలప్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ ప్రజల దగ్గర నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది. ఇంకా దాని మీద ఇంకేమైనా ఇంకా పెంచుదామన్న ఉద్దేశంతో దానికి సంబంధించి కూడా ఫౌండేషన్ వేసుకోవడం కూడా జరిగింది. విఎంఆర్డీఏకి సఫిషియెంట్ బడ్జెట్ ఉన్నా సార్, ఇది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చేపట్టడానికి కారణం. పీపీపీ మోడ్లో అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అన్ని పీపీపీ మోడ్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. విఎంఆర్డే బడ్జెట్ ఉందా అని కాదు, పీపీపీ మోడ్లో ఇస్తే కనుక వేగవంతంగా అవుతుంది. కాబట్టి ఇప్పటికే విఎంఆర్డే అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఒక పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి రహదారుల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో పీపీపీ మోడ్లో కూడా ఇస్తే కనుక ఇంకా మరింత అభివృద్ధి త్వరగా అవుతుంది అనే ఉద్దేశంతో పీపీపీ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడ్లో చేపట్టిన ప్రాజెక్టులో విఎంఆర్డీఏకి వచ్చే షేర్ అంతా, విఎంఆర్డీకి షేర్ వచ్చేసరికల్లా దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో 60-40 లెక్కనే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో హోటల్ లేని కొరత అయితే చాలా బాధిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా చేపట్టిన వర్చువల్ రియాలిటీ కాంప్లెక్స్ కాన్సెప్ట్ స్వరూపం ఎలా ఉంది? ఇప్పుడు వర్చువల్ రియాలిటీ సెంటర్ అనేది ఈరోజు చూసుకున్నట్టయితే విశాఖపట్నాన్ని ఒక ఏ హబ్గా మారుతుంది. అనేక ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి విశాఖపట్నం ప్రాంతానికి. గూగుల్ కానివ్వండి, సీఫీ కానివ్వండి, కాన్సినెంట్ కానివ్వండి. ప్రజలకి ఈరోజు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి వర్చువల్ రియాలిటీ సెంటర్ సంబంధించి విదేశాల్లో దుబాయ్, సింగపూర్లో అలాంటి చోటు ఉన్నాయి. తప్పనిసరి విశాఖపట్నం ప్రాంతంలో ఉండాలి. అయితే వీఆర్లో భాగంగా ఇక వర్చువల్ రియాలిటీ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ సెంటర్ బడ్జెట్ ఎంత ఉంటుంది? ఎన్ని కోట్లు? ఈ వర్చువల్ రియాలిటీ సెంటర్ అదేవిధంగా 5 స్టార్ సంబంధించి కూడా 90 కోట్ల వ్యయం బడ్జెట్ ఉన్నది. దాని అప్గ్రేడేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే భీమిలి స్వరూపం పూర్తిగా మారిపోతుందని చెప్పచ్చు. ఈరోజు భీమ్లే కాదు, విఎంఆర్డే ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. సో విఎంఆర్డే పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా అనేక అభివృద్ధి విధంగా కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఒక కన్వెన్షన్ సెంటర్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆలోచన విధానంతో ఈరోజు విఎంఆర్డే పనిచేయడం జరుగుతుంది. భీమిలి మరింత అభివృద్ధి కూడా ఇటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని మీరు తెలియజేస్తుంది. విన్నారు కదా, ఉత్తరాంధ్రలో 6 జిల్లాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విఎంఆర్డీఏ భీమిలి నియోజకవర్గ పరిధిలో 2 చేపట్టిన భారీ ప్రాజెక్టులతో భీమిలి నియోజకవర్గం స్వరూపం పూర్తిగా మారిపోతుందని విఎంఆర్డీఏ చైర్మన్ మనతో చెప్పారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.